వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశ యువతకు ఉద్యోగాలే పెద్ద సవాల్, నిరుద్యోగమే అతిపెద్ద సమస్య. ఎన్నో ఏళ్లుగా వినిపించిన ఈ విమర్శలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాధానం ఇచ్చిందా? ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ కల్పన హామీని అమలు చేసే దిశగా అడుగులు వేసిందా? కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేటు రంగం, స్టార్టప్లు, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారా కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామనే బీజేపీ వాదన ఎంతవరకు నిజం? ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే నిజాలు ఈ రోజు సమాజంలోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ యువతే దేశ భవిష్యత్తు అని ప్రకటించారు. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం, పరిశ్రమలను ప్రోత్సహించడం, స్టార్టప్లకు ఊతమివ్వడం, నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతామని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లలో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా లక్షలాది మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అందించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పి ఉద్యోగ అవకాశాలకు అనుసంధానం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి గ్రామీణ యువత కూడా శిక్షణ పొందే అవకాశం కల్పించబడింది. అదే సమయంలో స్టార్టప్ ఇండియా కార్యక్రమం భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువత ఇప్పుడు ఉద్యోగాలిచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. వేల సంఖ్యలో కొత్త స్టార్టప్లు ఏర్పడి దేశాన్ని ప్రపంచంలో అగ్రశ్రేణి స్టార్టప్ ఎకోసిస్టమ్లలో ఒకటిగా నిలిపాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇక మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగం, ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు, ఇలా అనేక రంగాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేకాదు, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా చిన్న వ్యాపారులకు కోట్లాది రుణాలు అందించారు. బ్యాంకుల గడప దాటలేని చిన్న వ్యాపారులు, మహిళా పారిశ్రామికవేత్తలు యువతకు ఆర్థిక చేయూత అందించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించారు. ఉద్యోగం కోసం వెతికే వారిని ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లడమే ఈ పథకం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ద్వారా అనేక రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్తో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో తయారీ రంగంలో కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తోంది. ప్రభుత్వ నియామకాల విషయంలో కూడా గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. రోజ్గార్ మేళాలు నిర్వహిస్తూ వివిధ శాఖల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఖాళీలను వేగంగా భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు కూడా ఉపాధి పెరుగుదలకు కారణమయ్యాయని బీజేపీ నాయకత్వం చెబుతోంది. కొత్త జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, మెట్రోలు, విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక క్యారిడర్ల నిర్మాణం వల్ల నిర్మాణ రంగంతో పాటు అనుబంధ రంగాల్లో కూడా లక్షలాది మందికి పని లభించిందని ప్రభుత్వం పేర్కొంటోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం కూడా కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీసింది. డిజిటల్ సేవలు, ఫిన్టెక్, ఈ కామర్స్, ఐటీ సేవలు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు వేగంగా విస్తరించడంతో యువతకు కొత్త ఉపాధి రంగాలు అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదు, స్వయం ఉపాధి, స్టార్టప్లు, డిజిటల్ ఉపాధి, తయారీ రంగం, సేవల రంగం, చిన్న పరిశ్రమలు, నైపుణ్యాధారిత ఉపాధి, ఇవన్నీ కలిపే ఉద్యోగ సృష్టిని చూడాలి. ఈ విస్తృత దృక్పథంతోనే ఉపాధి అవకాశాలు పెంచారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఉద్యోగాలపై ప్రభుత్వ వాదనను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని, మరింత నాణ్యమైన ఉద్యోగాలు అవసరమని విమర్శిస్తున్నాయి. భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశంలో ఉపాధి కల్పన నిరంతర ప్రక్రియ అని, అందుకే పెట్టుబడులు, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, మౌలిక సదుపాయాలపై ఒకేసారి దృష్టి పెట్టామని చెబుతోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడంలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది. అదే యువశక్తిని ఉద్యోగ శక్తిగా, ఆవిష్కరణ శక్తిగా మార్చే లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేసినట్లు బీజేపీ చెబుతోంది. హామీ ఇచ్చాం, అమలు చేశాం అంటోంది. ఉద్యోగాల కోసం అవకాశాలను విస్తరించడం, పెట్టుబడులను ఆకర్షించడం, స్టార్టప్లను ప్రోత్సహించడం, స్వయం ఉపాధికి చేయూతనివ్వడం ద్వారా దేశంలో ఉపాధి రంగానికి కొత్త ఊపు ఇస్తున్నామని కమలం పార్టీ వాదిస్తోంది. ప్రభుత్వ గణాంకాలు ఒకవైపు, ప్రతిపక్షాల విమర్శలు మరోవైపు ఉన్న ఉద్యోగ కల్పనను ప్రధాన ఎజెండాగా తీసుకొని విధానాలను అమలు చేయడం ద్వారా యువత ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగామని బీజేపీ తన విజయంగా ప్రజల ముందుంచింది. అది నిజమని ఈ రోజు యువత కూడా అంటోంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళే చెప్పాలి, నిజంగా కూడా
గత ప్రభుత్వ హయాం కంటే ఈ ప్రభుత్వ హయాంలో ఉపాధుల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ యువతకు ఎక్కువగా అవకాశాలు దొరుకుతున్నాయా లేదా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.